మనుషుల వైపు కాదు. మానవులను మనం ఎప్పుడు కూడా మన దృష్టిలోనికి తెచ్చుకోవాలి. మనసులో దేవుడు ఆత్మీయమైన దేవుని ఆరాధించాలి, సత్యమైనటువంటి దేవుని మనం ఆరాధించాలి, మనుషుల వైపు కాదు. మనుషులకు మనం ఎప్పుడు కూడా ఆకర్షించేవాడిని దేవుడు ఉంటారు. హల్లెలూయా. ప్రేరేపించాలి. అపవాది వచ్చి మనల్ని ప్రేరేపించవచ్చు, అయినా సరే మనము ఒప్పించకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో పంచుతారు మన కోసం అపవాది అనగా ఆదాము ప్రేరేపించింది అనగా ఆదాము కూడా పాపము పరీక్షించింది. ఎవరు ప్రేరేపించారు? అపవాది. చూడండి, ఇదిగో మీరు తిరిగినమున దేవతల వల్ల ఉండదని చెప్తుంది. ఎలాంటి ఎవరన్నా ఉంటారా? వాము మేమే దేవతలం అంటారు. మేమే సుందరులుగా ఉండబెడుతూ ఉన్నాము, మేమే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండబెడుతూ ఉన్నాం అనే భ్రమ అపవాది కలిగిస్తూ ఉంటారు. హల్లెలూయా. అపవాది రుచులు, అపవాది వేస్తున్న పన్నాగలు, అపవాది చేస్తున్న క్రియలు, అపవాది చేస్తున్న కార్యాలను, అపవాది చేస్తున్న ప్రతిదానాన్ని మనం విసర్జించే ప్రజలను ఉండాలి. అది దేవుడికి ఇష్టం. ఆ దేవుడు చేసే ప్రతి కార్యమును ఎవరైతే ఇష్టపడి దేవుడితో మమేకమై దేవుని యొక్క సన్నిధిలో బ్రతకడానికి ఇష్టపడతారో వారిని నిత్యముగా ఆశీర్వదించలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ నాటబడ్డారు? నీ జీవితం ఎక్కడ నాటబడింది? నీ పిల్లలు ఎక్కడ నాటబడ్డారు? నీ కుటుంబం ఎక్కడ నాటబడింది? యేసుక్రీస్తు రక్తములో, యేసుక్రీస్తు రక్తములో, యేసుక్రీస్తు సావాసములో, యేసుక్రీస్తు మందిరములో మనము నాటబడ్డాం. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట చెప్పారు. ఏమన్నా బ్రతుకుతా ఇస్తే సారైనా లాభమే. నిర్ణయాలు తీసుకున్నాను. మనం ఏం నిర్ణయాలు ఉండాలి? సభలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు.